హాయ్ హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజైతే ధనుర్మాసం ముగ్గు అయితే వేసామండి. చూడండి ఎలా ఉందో. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం నన్ను కూడా సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తుంటేనే నాకు కొంచెం వ్యూ అనేది పెరుగుతుంటుంది. సో అందుకనే లైక్ చేయమంటున్నా, కానీ లైక్లే చేస్తలేరు. ముందుగా అయితే ఇలా గీతలు అయితే గీసుకోవాలి. గీసుకున్నాక ఇలా కలుపుకోవాలి. సంక్రాంతి స్పెషల్ ముగ్గులు అండి ఇవి, ఇలానే ఉంటాయి. చూడండి లాస్ట్కి చాలా బాగుంటుంది అంత అయిపోయాక. ఇంకా మా సైడ్ అయితే ఇక్కడ ముగ్గుల పోటీలు అయితే చాలా దిక్కుల పెడుతురండి. ఇక్కడ మా బొడుప్పలు అయితే కాంగ్రెస్ వాళ్ళు పెడుతున్నారు. రేపు సాటర్డే రోజేమో కాంగ్రెస్ వాళ్ళు, సండే రోజేమో బీఆర్ఎస్ వాళ్ళు పెడుతున్నారు. మీరు కనుక పార్టిసిపేట్ చేయాలనుకుంటే చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళ దాంట్లోనో బీఆర్ఎస్ వాళ్ళ దాంట్లోనో పార్టిసిపేట్ చేద్దాం. కాంగ్రెస్ వాళ్ళది కొంచెం లాంగ్ ఉంది పార్టిసిపేట్ చేస్తానికి ప్లేసు. సో ఈ టీఆర్ఎస్ వాళ్ళదైతే ఇక్కడనే ఉంది. బీఆర్ఎస్ వాళ్ళ ప్లేసు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లోనే, అందుకే మేమైతే బీఆర్ఎస్ వాళ్ళ దాంట్లో చేస్తున్నాం. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ అంతా కూడా తెలవాలన్నా కూడా కొంచెం పార్టిసిపేట్ చేస్తుంటే అన్నీ తెలిసి వస్తాయి. మనకంత ముగ్గులేమంత ఎక్కువ అయితే రావు, కానీ అలా పార్టిసిపేట్ చేస్తే కథం కొంచెం ధైర్యం అనేది పెరుగుతుంది అనమాట. దేంట్లో పార్టిసిపేట్ చేయకుంటే వెనుకనే ఉండొద్దు, ముందుకు రావాలి. నేను నా చిన్నప్పుడు అయితే అట్లనే ఉండేదండి, చాలా ఇంట్రోవర్ట్ అసలుకి. దేంట్లో పార్టిసిపేట్ చేయాలన్నా కూడా భయంతో పార్టిసిపేట్ చేయకపోయేది. డ్యాన్స్లో అయితేంది, ఈవెన్ ఇంకేమో గేమ్స్, పాటలు, దేంట్లో పార్టిసిపేట్ చేయాలని కూడా భయపడేది. చాలా ఇంట్రోవర్ట్, సైలెంట్గా వెళ్ళిపోయేది, మనకెందుకులే అన్నట్టు. కానీ అట్లా ఉండొద్దు. చూడండి ముగ్గునైతే మనం అలా వీళ్ళు మాట్లాడుకుంటూ మాటలే గమనిస్తారు కదా కొంతమంది. సో అందుకే ముగ్గుని కూడా గమనించండి, మర్చిపోకండి. ముగ్గు చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు ఇట వేసి. సంక్రాంతి ముగ్గులు అయితే సండే ఉందండి, లేకపోతే ఆ ముగ్గులు వేసేది లేకుంటే మేమైతే సండేనే విలేజ్కి వెళ్దాము. సరే దీంట్లో పార్టిసిపేట్ చేసినాక మండే వెళ్దాం అనుకుంటున్నాం. మండే వెళ్తే పండుగ వెనస్డే ఉంది కదా, సో 2 days పని చేసుకోవచ్చు, అప్పలు చేసుకోవచ్చు పోయి. చాలా అయితే మస్తు పెడుతుంది ఫ్రెండ్స్. మీ దగ్గర ఎట్లుందో చెప్పండి. చాలి అసలు పొద్దున స్కూల్ పంపుతానికి లేద్దామంటే లేవబుద్దే కావట్లేదు పిల్లల్ని. అబ్బో 6 అంతకుముందుకైతే 5:30 5కే లేసేది నేను. ఎవరికి లేవబుద్ధి అవుతలే చలికి, అంతగానం పెడుతుంది చలి. ఇంకెప్పుడు తగ్గుతుందో ఏమో.
మీకు తెలిసిన వాళ్ళకి గిట్ట షేర్ చేయండి, నా వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేపియండి ఫ్రెండ్స్ ప్లీజ్. సో అలా వచ్చింది, చాలా బాగుంది కదా ముగ్గు అయితే. ఓకే, నైస్ నైస్. నా వాయిస్ ఇక లాస్ట్కే ఇస్తాను, మొత్తానికి ఇక్కడ సైలెంట్గా ఉండిపోతాను, చూస్తూ ఉండండి. సో చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే